కబేరిచి చెప్పెత్తుకపోయిన సాత్రం చెప్తాను మీరంతా. మా తల్లి మా ద్రౌపది ముర్ము గారు తల్లికి ఇంకెప్పుడు జ్ఞానోదయం అవుతుందో అర్థమైతలేదు. దేశ చరిత్రలో మైలురాయి రామగుడి. రామ్లల్లా ప్రతిష్టాపనతో శతాబ్దాల కళ సాకారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత బేష్ అని ప్రశంస. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. అమ్మ తల్లి నిజమే, దశాబ్దాల కళ నెరవేరింది కానీ మరి శతాబ్దాల మన కళ ఎందుకు నెరవేరలే? దశాబ్దాల మోడీ కళ, బ్రాహ్మణుల కళ నెరవేరింది. సరే, రాముల వారిని పూజించటోళ్ళ ఆశ కూడా ఈ దెబ్బతోటి నెరవేరింది, సంతోషం. కానీ శతాబ్దాల మన కళ ఎందుకు నెరవేరలే? శతాబ్దాలుగా రాముల వారికి పూజలు చేసుకోవాలని ఆశపడుతున్న గిరిజనులు, బీసీలు, ఎస్సీల కళ ఎందుకు నెరవేర్తలేదు? పూజలు అంతే ఇంట్లో కూర్చొని కాదు, అదే రామాలయ గర్భగుడిలోకి పోయి మనం ఆరతులు ఇచ్చి మనం పూజించే శతాబ్దాల కళ ఎందుకు నెరవేరలేదు? అంతకంటే ముఖ్యంగా తల్లి మీకెందుకు లేదు? రామ మందిర ప్రారంభోత్సవానికి మీకు ఆహ్వానం ఎందుకు లేదు? పార్లమెంటు ప్రారంభోత్సవానికి కూడా మీకు ఆహ్వానం ఎందుకు అందలేదు? కనీసం ఇది ఆలోచించిన తల్లి. రాష్ట్రపతి పదవి ఇంకో 3 సంవత్సరాలు అయితే దిగిపోతారు, కానీ ప్రజలకు నిజాలు చెప్పి పోవాలి కదా తల్లి. మీ మీదనే ఉన్నది ఆ బాధ్యత. మీరు మా గిరిజన బిడ్డ, మీరు కూడా ఈ నిజాలు ఇట్లా దాస్తే మా పిల్లలు, మా గిరిజన పిల్లలకు నిజాలు ఎప్పుడు తెలవాలి? మనకింత అసమానత ఉన్నదా? ఈ దేశంలో మనం గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం లేదా? ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవకూడదా? మనం పోతే మైలబడుతుందా? విగ్రహం మైలబడుతుందా? అందుకే విగ్రహం మైలబడుతుందనే మనల్ని రాణిస్తలేరా అని నిజాలు ఎప్పుడు చెప్పాలి తల్లి? జరా దేశమంతా అట్టహాసంగా రామ మందిర ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటే దేశానికి ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము గారు ఆ గుడిలో, గర్భగుడి కాకపోయినా ఆ గుడి ఆవరణలో అడుగు పెట్టలేకపోయినా అంటే ఇది ఏనాడు చేసుకున్న పాపం ఈ దేశం? లేకపోతే ఈ దేశంలో తరతరాలుగా యుగాలుగా బ్రాహ్మణులు ఈ అసమానతను పెంచి పోషించి ఈ పాపాన్ని మనకు అంటగట్టిననే విషయాన్ని ఎవరు చెప్పాలి తల్లి? ఎవరు చెప్తే తెలుసుకుంటారు? మాలాంటి వాళ్ళు చెప్తే ఓ వర్గం తెలిసి తెలియని పిల్లలంతా దీన్ని వేరే తీరుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక రామ్ లల్లా అంటే నలుపు, నలుపైన రాముడు. మరి నలుపైన రాముడు అంటే మా దేవుడే కదా, మా పురుషుడే కదా, మా చరిత్ర. ఉదాహరణకు రామాయణం, వాల్మీకి రామాయణం ప్రకారం ఒక కథ అనుకుంటాను. ఒకవేళ జరిగిందని వీళ్ళు చెప్తాను. జరిగితే రాముడు నల్లవాడు అయినప్పుడు ఆ నల్లవాడు ఎవరు? మావాడు కదా, మా ఎస్సీ బీసీ ఎస్టీల దేవుడు కదా. మరి మా దేవుణ్ణి తీసుకెళ్ళిపోయి మీ గుడిలు, మీరు కట్టుకున్న గుడిలో పెట్టుకొని మాకే ఆహ్వానం లేకుండా మేమే అల్లకపోకుండా ఎత్తాలంటే చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చి దూరినట్టు కాదు. ఈ బాపనో లెక్కలోళ్ళు, ఇరాకోళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళ ముఖాలకు మన ముఖాలకు పొంతన కుదురుతుంది ఎక్కడన్నా? జర చూసి చెప్పుర్రి. అక్బరుద్దీను, అసవుద్దీన్ ఫేస్ కట్టు లెక్కనే చిన్నజీఆర్ స్వామి ఫేస్ కట్టు ఉంటుంది. మీరు చూడరు ఒకసారి, చెప్తే ఇది విచిత్రం కాదు, దయచేసి చూడుర్రి. ముక్కు, వాళ్ళ నుదురు, వాళ్ళ ముఖము, వాళ్ళ కలర్ చూడుర్రి, సేమ్ ఉంటుంది. సేమ్ హైట్ ఉంటారు, సేమ్ కలర్ ఉంటారు. ఇరాక్ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు, ఐరోపా దేశాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంబేద్కర్ గారు అదే చెప్పిండ్రు, ఆరియన్స్ నాన్ ఆరియన్స్ అని. మనం నాన్ ఆరియన్స్, మనం నల్లగా ఉంటాం. మన రాముడు కూడా నల్లగానే ఉన్నాడు. మన రాముడు. ఆ గుళ్ళని మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ గుళ్ళ పూజలు చేయాల్సింది మనమే రాముల వారికి పోయి ఆరతులు ఇచ్చి రాముల వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి, అయ్యా ఇన్ని శతాబ్దాల తర్వాత, ఇన్ని యుగాల తర్వాత నీ ముఖంలో ముఖం పెట్టి మా దేవుడు అని చూపించుకునే అదృష్టం మాకు కలిగింది అని సంతోషపడాలి. ఆఖరికి రాముని రూపానికి కూడా అమిత్ షా రూపం తీసుకొచ్చి పెట్టిండు. అమిత్ షా చిన్నప్పుడు ఉన్నట్టే ఉన్నాడు. రాముల వారి విగ్రహం. బాధ అనిపించింది నాకు. అబ్బా, ఎంత మోసం చేస్తాను వీళ్ళని. గట్లుంటది. మా